and Chaitu only on ETV Plus. ఎలా ఉన్నారు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం వచ్చేస్తాము మీకు ఫుల్ టు టైం పాస్ చేయడానికి చైతు ఇంకా కాజల్ ఎలా ఉన్నావు చాలా చాలా బాగున్నాను చైతు నువ్వు ఎలా ఉన్నావు చాలా చాలా బాగున్నాను కాజల్ మన ఇద్దరు ఎంత బాగున్నా ఉంటే దానికి కారణం మస్తు టైం పాస్ మేము ఇంత ఇంకొక నిజం చెప్పవా మస్తు టైం పాస్ లో అందరూ కూడా మన మస్తు టైం పాస్ చూస్తూ మనతో మాట్లాడడానికి ఈ డైలాగ్ యాక్చువల్ గా మస్తు టైం పాస్ చూస్తున్న వాళ్ళంటే బాగుంటుంది చేతు మేము ఇంత బాగున్నది మీ వల్లే మస్తు టైం పాస్ చూస్తున్నందుకే అని మనం కొట్టుకోకూడదు మనం కూడా మంచిగా ఉన్నది దేనికి అంటే వాళ్ళందరూ చూస్తున్నారు మనల్ని ఆదరిస్తున్నారు మనల్ని అభిమానిస్తున్నారు థ్యాంక్ యూ ఎనీవేస్ ఈ రోజు నేను దేని గురించి టైం పాస్ చేద్దాం డిసైడ్ అయినా తెలుసా నీ బ్రెయిన్ కి కొంచెం ఇంత పదును పెడదాము కొంచెం పని పెడదాం అని చెప్పేసి ఇంత అన్నావు బాగుంది కానీ ఇంకా అదే ఇంత ఉంది ఇక్కడే చూపించా ఇక్కడ చూపించలేదు థ్యాంక్స్ అక్కడ ఎంత ఉంటది ఇక్కడ ఎంత ఉంది కదా అందుకే ఇక్కడ కూడా ఇంకో బ్రెయిన్ ఉందా నాకు ఆబ్వియస్లీ నీకు అక్కడే ఉంది ఇక్కడ ఇంకా ఉంది యాక్చువల్లీ కాజల్ కి ఇక్కడ వచ్చేసి ఇంత ఉంది ఇక్కడ వచ్చేసి ఇంత ఉంది అది ఈ రోజు వచ్చేసి నేను కాజల్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతూ టైం పాస్ స్టార్ట్ చేయబోతున్నాను ఏంటి ఆ క్వశ్చన్ అంటే కనుక ఒక పొడుపు కథ అడుగుతున్నాను కాజల్ పొడుపు కథ అడిగే ముందు అసలు పొడుపు కథ ఇంగ్లీష్ లో ఏమంటారు రిడల్ రైట్ ఆన్సర్ లైఫ్ లో కాజల్ అసలు సో కాజల్ కి ఇంత ఉంది కదా అది పని చేసింది మరి ఇక్కడ ఉన్నది ఎంత పని చేస్తో చూద్దాం ఓకే ఇప్పుడు ఆగబోతున్న పొడుపు కథ ఏంటంటే పొడుపు కదా ఇప్పుడు నా ఛాన్స్ ఓకే అడుగు కదా కాజల్ కి ఏమో ఇంత ఉంది కాబట్టి అర్థమైందంట నీకు ఇంత ఉంది కాబట్టి కాజల్ ఈ క్వశ్చన్ అడగచ్చు అని డిసైడ్ అయ్యావు కదా ఎగ్జాక్ట్లీ అడుగు నన్ను ఏదైనా అడగాలి ఇన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ లో నా గురించి తెలిసింది ఇంతేనా చైతు తెలిసింది చెప్పాలంటే రోజుకి 2-3 షోలు వేయాలి సరేలే ఓకే ఈ రోజు మస్తు టైం పాస్ పొడుపు కథలు అడుగుతూ టైం పాస్ చేయబోతాం మీ అందరికీ కూడా టైం పాస్ అందిపోతున్నాం చాలా మంది కూడా మన షోని చూసి రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళకి ఫోన్లు చేయబోతున్నాము వాళ్ళని ఇట్లాంటి చిన్న పొడుపు కథలు వేయబోతున్నాము యాక్చువల్ గా చేతు అడిగిన పొడుపు కథ చాలా సింపుల్ పొడుపు కథ అది చిన్నప్పుడు ఆడుకునే చెడ్డీలు వేసుకునే వయసులో చెప్పుకునే పొడుపు కథ అడిగాడు నువ్వు నేను కూడా సో అట్లాంటి చిన్న పొడుపు కథలు ఇంకా చాలా ఉన్నాయి మా ఖాతాలో సో అవన్నీ ఒక్కొక్కటి వదులుతూ ఉంటాము సో మీరు ఆ గోల్డెన్ ఆపర్చునిటీని అంటే మాతో మాట్లాడే ఆ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు అంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ కి మీరు టక్ మెసేజ్ చేయాలి మిస్డ్ కాల్ ఇవ్వాలి అప్పుడు మేమే మీకు కాల్ చేస్తాం ఎంత మంచి ఆపర్చునిటీ కదా ఫోన్ బిల్ ఉండదు చక్కగా మేమే కాల్ చేస్తాం ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు కదా ఫుల్ టు టైం పాస్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు చూస్తున్నారు మస్తు టైం పాస్ కాబట్టి అయితే మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు మాకు కాల్ చేస్తారు కదా మీరు మళ్ళీ పొడుపు కథ అడుగుతారని కాదు ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా మెసేజ్ చేసి లేదా మిస్ కాల్ ఇచ్చి రెడీగా ఉండండి ఎప్పుడొకప్పుడు మీకు కాల్ చేస్తాము ఆ రోజు కూడా సరదాగా మాట్లాడుకుంటాము మాటలతో ఫుల్ టు టైం పాస్ చేస్తారు చైతు ఇంకా కాజల్ ఎగ్జాక్ట్లీ దట్స్ ద హోల్ పాయింట్ అన్నమాట సో లేట్ చేయకుండా ఫస్ట్ కాలర్ కి కాల్ కలిపేస్తున్నాము ఆల్రైట్ వి కాలింగ్ లావణ్యతో ఇప్పుడు చైతు కాజల్ మాట్లాడి టైం పాస్ చేయబోతున్నారు టైం పాస్ అంటే ఇలా ఉంటుందా కాజల్ అని చైతు అని ఆనంద బాష్పాలు తెచ్చుకోవాలి లావణ్య అట్లా హాయ్ లావణ్య హాయ్ చైతు హాయ్ లావణ్య హాయ్ కాజల్ హౌ ఆర్ యు ఫైన్ మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాం హీరోయిన్ లావణ్య త్రిపాఠితో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది తెలుసా అబ్బా మీరు వేస్తారా వేసేసానా తీసుకోండి ఎంత కావాలంటే తీసుకోండి మేము వేస్తూనే ఉంటాం మీరు తీసుకుంటూ ఉండండి ఓకే మరి టైం పాస్ అయ్యాడు అలానే కదబ్బా ఫ్యాన్ తెలుసా నేను మీ ఇద్దరికి చాలా పెద్ద ఫ్యాన్ ఇప్పటికే ఉంటాను ఇన్పిట్లా గట్టి చెప్పవా ఆహా ఇలాంటి మాటలు అయితే గట్టిగా చెప్పాలా కాదు లావణ్య చైతుకి పొగడ్తలు వినే సిండ్రోమ్ ఉందన్నమాట అది ఒక జబ్బు అనమాట అయితే నేను చెప్తాను చైతు నేను ఇప్పటికీ మిడ్ నైట్ బిర్యానీ వింటూ ఉంటాను థాంక్యూ సో మచ్ మిడ్ నైట్ బిర్యానీ వింటూ మస్తు టైం పాస్ చూస్తూ ఉండు ఓకే ఓకే చైతు చెప్పు లావణ్య ఈ రోజు మస్తు టైం పాస్ లో మేము పొడుపు కథలు అడుగుతున్నాం నిన్ను కూడా ఒక రెడీలు అడగమంటావా ఓకే అడగండి అడిగనా ఎగిరితే ఎగురుతుంది నడిస్తే నడుస్తుంది ఎగిరితే ఎగురుతుంది నడిస్తే నడుస్తుంది పోతే పోతుంది ఏంటది పోతే పోనివ్వండి మనకెందుకు పొడుపు కదమ్మా చెప్పవా ఆన్సర్ పోతే పోనిస్తావా రైట్ ఆన్సర్ యా వెరీ స్మార్ట్ యా చాలా ఇంటెలిజెంట్ నువ్వు నీకు కాజల్ ఇంకా చైతు తరపు నుంచి మస్తు టైం పాస్ తరపు నుంచి గట్టిగా చప్పట్లో థ్యాంక్ యూ నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్ అడుగు నల్లగా ఉంటుంది కానీ చీకటి కాదు ఓకే ప్రతిబింబం కనిపిస్తుంది కానీ అద్దం కాదు
గుండ్రంగా కనిపిస్తుంది కానీ చందమామ కాదు, ఏంటది? నా పొట్ట. కాటుక. ఏంటి? ఆ, కాదు, చైతు పొట్టంట. నువ్వు హైలైట్ చేయమాక అట్లా. కాటుక కాదు. కాటుక రౌండ్ ఉంటుందా? ఐటెక్స్ రౌండ్ గానే ఉంటుంది, మెబిలిన్ కూడా రౌండ్ గానే ఉంది. మేము అయితే వాడడం వల్ల లాక్మే వాడతాం, కానీ మెబిలిన్ కూడా రౌండ్ గానే ఉంది. కనుగుడ్డు. ఏ కరెక్ట్ చేయదు. ఏదో గుడ్లో మళ్ళీ వేసిన రాయి, అది కనెక్ట్ అయిపోయింది. కాటుకు దగ్గర నుంచి కనుగుడ్డు దగ్గర వెళ్ళా, అందుకే ఎట్లా అయింది. ఏం చేస్తుంటావు లావణ్య? నేను ఆర్జేగా వర్క్ చేస్తున్నాను అండ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఎక్కడ ఆర్జే? ఆర్జేగా ఎక్కడ చేస్తున్నావు? ఆన్లైన్ రేడియో స్టేషన్. సూపర్ సూపర్. అసలు ఈ మధ్య ఆన్లైన్ రేడియో స్టేషన్స్ బాగా ఎక్కువైపోయాయి కదా. అందులో మీలాగా టాకెటివ్ గా ఉన్న వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అది కదా. యా అండ్ ఆర్జేలో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. గుడ్ గుడ్. ఇలాగే ఇన్స్పిరేషన్ మా ఆర్జేయింగ్ ప్లాట్ఫామ్ లో. స్వీట్ ఆఫ్ యూ. ఇంపిలా గట్టి చెప్పవా? చైతువే నాకు ఇన్స్పిరేషన్ ఆర్జేయింగ్ లో. థ్యాంక్ యూ సో మచ్. సో గురువు గారికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం గురువు గారు? ఏమైనా చెప్పాలంటే గురువు గారు అనలేదు, ఇన్స్పిరేషన్ అంది. ఇన్స్పిరేషన్ కి గురువు గారికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ చైతు బేసిక్స్ నుంచి చదువుకోవాలి, ఏబిసిడి నుంచి రావాలి కదా లావణ్య. ఏబిసిడి డైరెక్ట్ గా వర్డ్స్ నేర్చుకుంటాడు. అబ్బా అక్కడ ఫుల్ ఇన్స్పిరేషన్ కదా. అంటే మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇక్కడ? నా మొహానికి ఏం రాదనుకుంటున్నారంటే ఆమె ఏదో నేర్చుకోమంటే నువ్వు నేర్చుకోమంటున్నావా? అది మీకు తెలుసు కదా చైతు, మళ్ళీ మేము స్పెషల్ గా చెప్పాలా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతన్నా ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే నన్ను బాగా తొక్కుతారు, నాకు బాగా అలవాటు అయిపోయింది. ఎనీవేస్, ఇగో గురువు గారికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు అడిగాను, చెప్పమ్మా. ఏం చెప్పాలి గురువు గారు? ఏం లేదు చెప్పడానికి. మీ షోకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రోజు చూస్తుండు, రోజు ఎట్లా నువ్వు కాల్ చేయని అవసరం లేదు, మేమే మీకు కాల్ చేస్తాము. రోజు చూస్తూ రిజిస్టర్ చేసుకుంటుండు. వి విల్ కాల్ యూ లావణ్య. ఓకే ఓకే చైతు. సో లావణ్య, కాజల్, నువ్వు ఆర్జే కాకపోయి ఉంటే ఇంకేమై ఉండదానివి? నేను ఆర్జే అవ్వకపోయింటే స్టడీస్ చేసేదాన్ని. ఏం స్టడీస్ చేసేదానివి? నేను బయోటెక్నాలజీ చేస్తున్నాను, ఇంకా స్టడీస్. నువ్వు నేను ఒక్కటే ప్లాట్ఫామ్ లో ఉన్నాం తెలుసా. ఎందుకు ఎందుకు చెప్తున్నాను చెప్పు. గెస్ చెయ్. కాదు జోక్ కాదు, నవ్వుతుంది. నవ్వకు, జోక్ కాదు, సీరియస్. మీరు కూడా అలానే చేయాలనుకున్నారా? కాదు, నేను మైక్రోబయాలజీ చదివాను. మైక్రోబయాలజీకి బయోటెక్నాలజీకి ఎంత డిఫరెన్స్ ఉంది? ఇప్పుడు మాకు కూడా మైక్రోబయాలజీ ఉంది. అదే ఉంటది, బయోటెక్నాలజీ ఉంటుంది మాకు, మీకు మైక్రోబయాలజీ ఉంటుంది. సరే, నాకు ఇప్పుడు మీ ఇద్దరికి ఎందుకు కనెక్షన్ అర్థమైంది తెలుసా? నువ్వు మైక్రోబయాలజీ చేసి ఇక్కడ బయోటెక్నాలజీ చేసి, నువ్వు ఆర్జే ఎవరో ఏదో ఒకటి చేసిండ్రు, నువ్వు ఆర్జే అక్కడ ఆర్జే, అసలు తోపు తురుమ్స్. నువ్వు కూడా బీజే ఛాన్స్ ఉంది అమ్మాయి. ఉందా? వస్తున్నాను మెల్లిమెల్లిగా. ఇక్కడే స్పేస్. గురుగారు మరి నాకు పార్టీ ఎవరు వస్తున్నందుకు? అయ్యో గురువు గారికి అని కొట్టేసి గురువు గారు పక్కన కూర్చో పార్టీలు చేసి. నీ వాయిస్ వింటుంటే చాలా బాగుంది లావణ్య. నేను ఒక కోరుకుంటాను, తీరుస్తావా? ఏంటి గురుగారు? నా వల్ల అయితే తీరుస్తాను. నీ వల్ల అవుతుంది, నువ్వు మాట్లాడుతున్నావు గలగల. అలాగే ఒక గలగల అంటే ఒక పాట కూడా పాడావు అనుకో, నేను ఖుషి అయిపోతా. ఏం గురుగారు, మీ జీవితం మీద ఆశ లేదా? ఉంది, పెళ్లి చేసుకోవాలి. పాట ఎందుకు ఇప్పుడు? ఊరికే వాయిస్ బాగుంది కదా, ఒకసారి ట్రై చేయి. 2 లైన్లు చాలు. మీకు ఏ పాట ఇష్టం? ఏ పాట ఇష్టం? పాట ఇష్టం. నిన్ను లావణ్య త్రిపాఠి అన్నాను కాబట్టి బలె బలె మగాడివై నుంచి ఒక పాట పాడు, లేదా సోగ్గాడి చిన్నాయన నుంచి అన్న పాట పాడు. నా ఫేవరెట్ సాంగ్ పాడతాను. పాడు. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, దివ్వన నెలకు సరీనాపై వచ్చావే, అలే 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 అలే. చాలు థ్యాంక్ యూ. బాగుంది. నేను అందుకే పాడినాను. అయ్యా 2 లైన్లు పాడమన్నా 2 లైన్లు పాడావు కాబట్టి చాలా అన్నాను. నేనేం చేసాను ఇక్కడ? మాట మీద నిలబడ్డాడు అనమాట చైతు, అస్సలు మాట తప్పడు. ఏది తప్పును. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. ఇట్లాగే మస్తు టైం పాస్ చూస్తుండు, రిజిస్టర్ చేసుకుంటుండు. మేము కాల్ చేస్తాం, ఇట్లాగే టైం పాస్ చేస్తూ అందరికి టైం పాస్ ఇప్పియాలి. ఓకే ఫైన్ చైతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్ విత్ us. ఒకసారి మస్తు టైం పాస్ అను గట్టిగా. మస్తు టైం పాస్. బాగుంది చాలా బాగా చెప్పావు. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.
సో లావణ్య త్రిపాఠి, లావణ్య లాగా మీరు కూడా మాతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే కనెక్ట్ అవ్వాల్సిన ఒకే ఒక నంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంది. సో దాన్ని మీరు నోట్ చేసేసుకోండి, ఎందుకంటే మీరు మాటి మాటికి రిజిస్టర్ చేసుకోవచ్చు, మేము మీకు మాటి మాటికి కాల్ చేయొచ్చు. సో ఈ ఆపర్చునిటీని అసలు మిస్ కాకండి. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి లేదా మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. కాల్ చేసి బోల్డ్ అంటే బోల్డ్ అంత టైం పాస్ మీకు ఇస్తాం తెలుసా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటాము. మీకు ఫోన్ చేసినప్పుడు దేని గురించి మాట్లాడతాం మాకే తెలియదు, కానీ టైం పాస్ మాత్రం ఏది మాట్లాడినా మీకు ఖచ్చితంగా ఉంటది. కాబట్టి జల్దీ రిజిస్టర్ చేసుకోండి. అండ్ కాజల్, లావణ్య పాట అదరగొట్టింది, అదే పాట కాజల్ పాడితే వినాలనిపిస్తుందా? అయితే నువ్వు కాసేపు వెయిట్ చేయాలి, ఎందుకంటే సబ్ర్ కా ఫల్ మీఠా హోతా హై అంటే వెయిట్ చేస్తే పళ్ళున్ని కూడా తీతేగా అయిపోతాయండి. కాదు, వెయిట్ చేసిన తర్వాత మనకేమైనా దక్కిందనుకో, ఆ దక్కింది ఇంకా చాలా తీయగా అనిపిస్తుంది. ఇప్పుడు కాజల్ తీయదనం, కాజల్ పాట పాడుతుంది, అది చాలా తీయగా అనిపిస్తుంది. సబ్ర్ కా ఫల్ మీఠా హోతా హై అన్నాను కదా. సో ఆ తీయని గొంతుతో నేను ఇప్పుడు ఒక తీయని పాట పాడబోతున్నాను. పాడిన చేతు వద్దు అంటే ఆపుతావా? ఆపేస్తా. వద్దులే పాడు. సరే అయితే. మళ్ళీ మా మీద ఎందుకు నిందిస్తారు, నువ్వు పాడొద్దన్నారు మళ్ళీ నా మీద ఏడ్చి నా మీద కొట్లాడి. అట్లా ఏం చెయ్యను, నువ్వే పాడమన్నావు, నువ్వే పాడొద్దంటున్నావు. ఓకే, ఇట్స్ ఓకే, నెక్స్ట్ కాల్ తో మాట్లాడదామని కాల్ చేస్తాను. ఎప్పటి నుంచి మారిపోయి ఇది నువ్వు కాదే. ఈ బ్రేక్ లో ఏం జరిగింది? ఈ బ్రేక్ లో పండు బాగా అయిపోయింది, లేదా పండు కుళ్ళిపోయింది, అందుకే ఇట్లా అయిపోయింది కాజల్. జ్ఞానోదయం అయింది నాకు. ఇప్పుడు కాజల్ పాటతో మనందరికి జ్ఞానోదయం చేస్తుందా లేకపోతే ఇంకేమైనా చేస్తుందా విందాం. పాటలు కాజల్ ఇప్పుడు పాట పాడుతుంది. ఓకే, ఇప్పుడు సారీ పాడు. సిల్సిలాయే చాహత్ కా నా मैंने बुझने दिया. హలో మేడం, ముझको హిందీ నహీ ఆతా, అబ్ తెలుగు గానా గాओ. ఓకే. ఓ మర్చిపోయా, మీకు హిందీ రాదు కదా, నేషనల్ లాంగ్వేజ్ రాదు ఇక్కడ. అంటే थोड़ा थोड़ा आता, उतना बड़ा नहीं आता. थोड़ा थोड़ा आता, थोड़ा थोड़ा कहते नहीं रे, थोड़ा थोड़ा. హైలైట్ వన్ కాజల్. ఓకే, పాడు, తెలుగు పాడు. నా ఫేవరెట్ సాంగ్ ఇది. యా ప్లీజ్. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులో ప్రేమ లేదని ప్రేమించరాదని. నువ్వు మాటికి ఇట్లా అనవసరం లేదు. చెప్పు చేతు, అడుగుతున్నాయండి, కాలేమని పట్టుకున్నావండి, ప్రేమించు అని చెప్పేసి ముష్టి. ప్రేమిస్తే ప్రేమించండి, లేకపోతే లేదంతే. ఓ ప్రేమ లేదని ప్రేమించరాదని ముష్టేస్తుందా మొహం మీదకి. స్టెప్ వేస్తున్నా చేతు, నీ మీద ముష్టేట్లా. ఈ పాటకు కూడా స్టెప్ లేని నిజం కాజల్ గారి వల్లే అవుతుందండి, ఎవరి వల్ల కూడా కాదు తెలుసా. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని. ఎనీవేస్, మస్తు టైం పాస్ లో ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి ఇంకొకరికి కాల్ చేయబోతున్నాం. కాలింగ్ బానుకి కాల్ చేయబోతున్నాం. భాను అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. అమ్మాయి అయితే బెడ్ కాజల్, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, అదే అబ్బాయి అయితే నేనేం చెప్తే నువ్వు చేయాలి. బెట్టింగ్ మా ఇంట్లో బెట్ కట్టద్దని చెప్పా. డబ్బులు కాదమ్మా, అంటే పిరికోళ్ళు ఎందుకంటే ఇక్కడ కూర్చొని యాంకరింగ్ చేస్తున్నా, నాకు అర్థం కావట్లేదు. బాను ఖచ్చితంగా అబ్బాయి కాడు, అమ్మాయి. హలో హలో. హాయ్ కాజల్, ఎలా ఉన్నావు బాను? సూపర్. నేను చాలా బాగున్నాను. యాక్చువల్ గా మీతో మాట్లాడక ముందు, సరే ఫస్ట్ చేతుకు హాయ్ చెప్పండి, ఆ తర్వాత నేను. హాయ్ బాను, ఎలా ఉన్నారు? సూపర్, ఫెంటాస్టిక్ యార్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎంత కొంప ముంచారు తెలుసా. మీరు ఎందుకు ఆడవాళ్ళుగా పుట్టారు, మగాడిగా పుట్టింటే బాగుంటది కదా. ఏమైంది, ఆడవాళ్ళకి ఏం తక్కువ అమ్మా? అయ్యో ఏం తక్కువ? అమ్మా తల్లి నమస్కారం. నేను అసలు ఏమీ అనలేదు ఆడవాళ్ళకి ఎక్కువ తక్కువ. నేను అడిగింది బాను అని పేరు పెట్టుకున్నారు, మగాడైతే బాగుండేది. ఈ నిమిషానికే పేరు అంతే. అంటే మగాడని కాదు, ఇప్పుడు తిరుపతి అంటే ఊరు పేరే కాదు, అది బాను అంటే మగాడే పెట్టుకోవాలని ఏం లేదు. ఏదో ఎగ్జాంపుల్ చెప్పారు, ఏదో తిరుపతి అంటే ఊరి పేరే కాదా, ఇంకేముంటుంది మరి. అంటారు తిరుపతి అంటారు, అది ఊళ్ళో పెట్టుకుంటారు పేరు. అలాగా మంచి పేరు బాను అంటే లేడీస్ ఉదయ బాను ఆ టైప్ లో అనమాట. కానీ ఏందండి, అంటే నేను చిన్నప్పటి నుంచి అన్ని అలా తెలిసిపోతుంటాయి. డిసైడ్ అయిపోయారేంటి? చైతుకి కాల్ చేసాడు మస్తు టైం పాస్ అంటే వాడిని ఆడుకోవాలని, వాడు తిట్టాలని డిసైడ్ అయ్యారేంటండి? కైకే మీద పడిపోతున్నారు. అంటే తిట్టాలని ఎలా అనుకుంటాను చేతు. అయితే కాదు, పొగడండి. పొగడాలా కాదు, నువ్వు ఎంత స్మార్ట్ గా ఉంటావు తెలుసా అసలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ నో దట్. యా అలాగే కాజల్ కూడా సూపర్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిగ్గుపడుతుంది. భానుగారు ఏం చేస్తుంటారు భానుగారు? కాదు భాను మ్యాటర్ చెప్పాలి ఫస్ట్. భానుగారు మీకు కాల్ చేస్తున్నప్పుడు మేమిద్దరం బెట్ కట్టుకున్నాం అన్నమాట. ఏమని? భాను అంటే అబ్బాయి అని చైతు అన్నాడు, నేనేమో కాదు భాను అంటే అమ్మాయి అని నేను అన్నాను. అంటే లేడీసే గెలుస్తాం ఎక్కడైనా. ఆల్వేస్ ఎనీవేస్ సో కాజల్ అయితే అమ్మాయి అని చెప్పింది కదా, ఒకవేళ కాజల్ గెలిస్తే కాజల్ ఏం చెప్తే అది నేను చేయాలి అని చెప్పేసి బెట్టింగ్ కాసుకున్నాం. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చెప్తుంది కాజల్ అయితే నీకు? మీ ఏం ఇష్టం, punishment మీరు ఇస్తుంది? చెప్పండి. మీరు చెప్పిందే నేను నేను చెప్పనా? చెప్తాను. అయితే నేను పొడుపు కథ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాలి. అబ్బబ్బబ్బబ్బబ్బ. ఏమన్నా సింక్ లో ఉన్నారు మీరు అసలు. ఈ రోజు మేము కూడా పొడుపు కథలు మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నాం, మీరు భలే సింక్ అయిపోయారు. అలాగా? సరే, అడగండి. అదే పొడుపు కథ అడగనా? అడగండి. అడగండి. మహాసముద్రం ఉంటుంది ఓకే, కానీ నీరు లేదు. కొండలు గట్లు ఉంటాయి కానీ ఏముంటాయి? ఎక్కలేరు. ఏముంటాయి? కొండలు గట్లు ఉంటాయి. కొండలు గట్లు ఉంటాయి. ఓకే ఎస్. మహానగరాలు ఉంటాయి కానీ ప్రజలు లేరు. ఓకే, అంచులు ఉంటాయి, అందమైన అంచులు ఉంటాయి కానీ చీర కాదు. ఏంటది? అది మరి అది అబ్బదబ్బజబా. పెట్టుకుంటే తేడా చూపించేస్తాం మళ్ళీ. ఏం లేదు. గుర్తొచ్చింది, ఉండు. ఇదండి చెప్పు. వాట్ ఇస్ దట్? What's that? పెద్ద కాయ ఉంటుంది, ముళ్ళు ముళ్ళు. పనసకాయనా? పనసకాయ వంకాయ కాదు. అది బొండకాయ. తడగ. మళ్ళీ చెప్పండి ఒకసారి, మళ్ళీ అడగండి. కాదు భాను, ఉండు ఒక్క నిమిషం, మళ్ళీ అడిగిన. కాదు, ఐ జస్ట్ లవ్ యూ ఫర్ దిస్. ఐ సీరియస్లీ లవ్ యూ ఫర్ So దిస్. much, yaar. I love you. I love you too. అమ్మా ఆపండి అమ్మా, మీ ప్రేమ కురిపి వరదగా పారిపోతుంది. ఇక్కడ మళ్ళీ అడగండి, ఇక్కడ దమ్ముంటే. పర్వాలేదు పర్వాలేదు, ఎంత పారిపోయినా అక్కడ కెమెరామెన్ అడ్జస్ట్ చేస్తారు. ఓకే, మీరు చెప్పండి పొడుపు కథ అడగండి ముందు. ఓకే, Huh. సముద్రాలు ఉంటాయి కానీ నీళ్లు, కొండలు గట్లు ఉంటాయి కానీ ఎక్కలేరు, మహానగరాలు ఉంటాయి కానీ ప్రజలు లేరు, చక్కని అంచులు ఉంటాయి కానీ చీర కాదు. ఏంటది? జాకెట్. ఏం జాకెట్ చేతు? ఏం మాట్లాడుతాను? ఏం జాకెట్ చూడు, అసలు సంబంధం లేదు. ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అయ్యో, కాదు. ఎవరికి తెలుసు తనకి. నేనేం చెప్పాను, మీరు ఏమనుకుంటారు? జాకెట్ అంటే లెదర్ జాకెట్స్ ఉంటాయి కదా. నేను వేసుకునే జాకెట్ కాదు, నువ్వు వేసుకునే జాకెట్. అదే అండి, నేను చెప్పేది వినండి సరిగ్గా. జాకెట్ ఎందుకు ఆన్సర్ అంటే చెప్పేది వినండి. ఓకే ఓకే చెప్పు. ఇగో జాకెట్ పెద్ద లెదర్ జాకెట్ వేసుకున్నాం కదా, దాంట్లో పెద్ద సముద్రం అంటే ఫుల్ ఆఫ్ లెదర్, దాంట్లో కొండలు అంటే జిప్పులు, దాంట్లో మనుషులు అంటే జిప్పుకుంటే గింజలు. అది. వావ్, నీ నాలెడ్జ్ కి నా జోహార్లు నాన్న. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆన్సర్ నేను చెప్తానే గానీ అంత పెద్ద నాలెడ్జ్ నేను వెళ్ళకపోతున్నాను. ముందు నీ జనరల్ నాలెడ్జ్ చెప్పనా? చెప్పండి. ప్రపంచ పటం. చచ్చిపోగా హలో. ఎందుకే బతుకున్నావు ఇంకా నువ్వు అసలు? చచ్చిపో వెంటనే నువ్వు అసలు ఎందుకు బతుకున్నావు అసలు? నువ్వు అసలు ఎందుకు? నువ్వు చచ్చిపోయి నన్ను కూడా చంపేయి. ఇవన్నీ మిమ్మల్ని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అంటున్నాడు. నన్ను కాదులే, తనే అనుకుంటున్నాడు. మరి? ఇది ఇంకా ఆన్సర్ చెప్పలేదుగా. ప్రపంచ పట్టమా? వామ్మో, దాంట్లో కొండలు ఉంటాయా, నీళ్లు ఉంటాయా? మ్యాప్ లో ఎన్ని ఉంటాయి? సముద్రాలు ఉంటాయి, వాగులు ఉంటాయి, కొండలు ఉంటాయి, శిలువలు ఉంటాయి, నగరాలు ఉంటాయి. మనుషులు ఉంటారా దాంట్లో? మ్యాప్ లో ఉండరుగా. అన్ని కరెక్టే, మీరు చెప్పింది 200% కరెక్ట్. కానీ ఇక్కడ వెలిగే బుర్ర ఉంటే కదా. తొందరగా వెళ్ళగల, అది మ్యాటర్. అవును. అయిపోయిందా? ఓకే ఓకే. మీరేనా పదులు అడుగుతారా నన్ను? అడుగుతున్నాం. మేము ఎంత కష్టమైనవి చెప్పలేము, మేము చిన్న చిన్నవి మేము అడుగుతున్నాం. రెడీయా? ఓకే ఓకే. భాను గారు, నేను అడిగే పొడుపు కథ ఏంటో తెలుసా? తండ్రి గరగరా, తల్లి పిచ్చు పిచ్చు, కొడుకులు రత్నాలు. ఇది పనసపండు. మీరు గ్రేట్, మీరు తోపు అసలు. భాను గారికి జిందాబాద్, భాను గారికి జిందాబాద్. జై జై. జై జై. భాను గారు, ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, ఓకేనా? ఓకే. పాలు ఎందుకు తెల్లగా ఉంటాయి? పాలు నల్లగా ఉంటే బాగో కనుక. సూపర్ సూపర్ సూపర్. నువ్వు ఉండవమ్మ తల్లి, అన్నిటి సూపర్ అంటావు. పాలు ఇగో ఎందుకు నల్లగా ఉండవు? బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ నల్లగా ఉండవు, తాగట్లేదా? అది మనం కావాలని పెట్టుకుంటాం. బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ పెట్టుకుంటాం మనం. దాంట్లో పాలు కలిపితే అది కూడా కలర్ చేంజ్ అవుతుంది కదా. సరే, కాదు, అది కాదు ఆన్సర్. ఇంకోటి చెప్పండి. ఇంకోటి చెప్పనా? సరే, ఇంకోటి అంటే దాంట్లో ఏదైనా వెరైటీగా కలిపితే కలర్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్ గా.
అది ఏమి కలపకుండా తెల్లగానే తాగాలనుకుంటే పాలుగానే ఉంటాయి అవి తెల్లగా. ఎలా తాగాలి, ఏం చేయాలి అని అడగలేదు మేడం గారు. పాలు ఎందుకు తెల్లగా ఉంటాయని అడిగాను, చెప్పండి. చెప్పనా? గేదె నల్లగా ఉంటది కాబట్టి పాలు తెల్లగా ఉంటాయి. కాజు తెల్లగా ఉంది కాబట్టి చేతి నల్లగా ఆవు? ఉంటుంది. అట్లా ఆవు అట్లా ఉంది నీ ఆన్సర్. దాని పాలు కూడా తెల్లగా ఉంది, అది చదువుకోలేదు. అమ్మా, ఆవు ఎంత తెల్లగా ఉన్నా కూడా పాలు ఇచ్చే ప్లేస్ లో నల్లగా ఉంటది, అందుకని. నీకంతే తెలుసు. నాకు ఊళ్ళో గేదెలు ఉంటాయి నాన్న, ఆవుకి నువ్వు చెప్పిన చోట నల్లగా ఉండదు. ఓకే, అంటే మేము ఆవు పాలు తాగి పెరగలేదు, గేదె పాలు తాగి పెరిగాం. ఆవు పాలు కాదు, గేదె పాలు కాదు, నువ్వు డబ్బా పాలు తాగినట్టున్నావు. అసలు మీ పాలే తాగలేదండి, నేను మనిషే కాదు. ఓకే, మీరు అట్లా మాట్లాడుతున్నారు తెలుసా? అంత మాట అన్నావు చేతు, అంత మాట అన్నమ్మా. ఎందుకంటే నేను రోజు చూస్తుంటాను కదా మిమ్మల్ని, బాగా చేస్తారు ఈ షో, చాలా బాగుంది, ఎంకరేజ్మెంట్ చాలా ఉంది మనుషులకి. ఇలాంటి షోలు ఇంకా చేస్తా ఉండండి. ఈటీ వాళ్ళకి థ్యాంక్స్ నాకు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి, Thank you very much, భాను. థ్యాంక్ యూ. కానీ భాను కాదు, మీరు ఇంత యాక్టివ్ గా ఉండడానికి ఏంటి కారణం? అసలు నవ్వుతూనే ఉన్నారు అప్పటి నేనా? నుంచి. గలగల గలగల మాట్లాడుతూనే గేదె ఉన్నారు. పాలు. గేదె పాలా? లేదు అన్న, ఆవు పాలు. ఓ ఓకే, ఇష్టం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సూపర్ గా మాట్లాడారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు కాల్ చేసి ఇంత ఎంటర్టైన్ గా మాట్లాడినందుకు. మీకు కూడా థ్యాంక్స్. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ భాను. Bye, బాయ్. బాయ్. అమ్మా, సునామీ అట్లా ఫుల్ సైక్లోన్ వచ్చేసి హుదూద్ వచ్చేసినట్టు సునామీ వచ్చేసినంత ఫీలింగ్ వచ్చేసింది. ఒక్కసారి ప్రశాంతంగా అయిపోతే ఆ హుదూద్ తుఫాన్ ఆగిపోయినట్టుంది. ఏంటి అసలు ఏం మాట్లాడదు? హుదూద్ తుఫాన్ ఏంటి? అందరు ఒకటి చేస్తుంది, ఎలా ఒకటి తెలియదా చేస్తుంది? చేతు, మొన్న వైజాగ్ లో ఏం జరిగింది? ఏం జరిగింది? అందరు ఒకటి చేసిందా? అంత పెద్ద ఇంటర్నేషనల్ సెరమనీ నడిచింది అక్కడ. ఓహో, దాని గురించి మాట్లాడుతున్నావా? సో అది హుదూద్ తుఫాన్ నుంచి 15 months కి రికవర్ అయ్యారు అంటే అందరూ కలిసి కట్టుగా పనిచేయడం వల్లే కదా. సో హుదూద్ తుఫాన్ వల్ల ప్రయోజనం ఏమైనా ఉంది అంటే అందరినీ ఒకటి చేసింది, అది చెప్తున్నాను. ఆ లాజిక్ ని అర్థం చేసుకోలేని బ్రెయిన్ ఉంది నీకు. అర్జెంట్ గా నాకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా, ఎందుకో చచ్చిపోరా? తెలీదు. ఇందాక భాను గారు నన్ను అవమానించినప్పుడే చచ్చిపోవాలనిపించింది, కానీ ఇప్పుడు కాజల్ ఇంత లాజికల్ గా చెప్పిందంటే దీనికి నుంచి బయటపడాలంటే చూడండి, చాట్లు కూడా కారిపోతుంది. మస్తు టైం పాస్ లో ఇయ్యాలి వచ్చేసి మనం పొడుపు కథలు మాట్లాడుకుంటూ పొడుపు కథలు అడుగుతూ టైం పాస్ చేస్తున్నాము. బట్ దానికంటే ముందు ఇప్పుడు అసలు సిస్లైంది జరగబోతుంది మన మస్తు టైం పాస్ లో. yes, it's time for prank call. హలో, ఐఎమ్ స్పీకింగ్ టు మిస్టర్ రాహుల్. Yes, who is this? హాయ్ రాహుల్, దిస్ ఇస్ కార్తిక్. Sorry, I'm not able to hear your voice. It's very low. హాయ్ రాహుల్, దిస్ ఇస్ కార్తిక్. హౌ యూ? Karthik? Hi. I'm fine. How are you? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్. మీకు తెలుగు వచ్చు కదా కార్తిక్? సారీ రాహుల్. Yeah, వచ్చండి చెప్పండి. ఏం లేదండి, మేము మీ షార్ట్ ఫిల్మ్స్ చూసాం రీసెంట్ గా. Okay. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, సో మీ నెంబర్ ట్రేస్ చేస్తే మాకు దొరికింది. సరే మాట్లాడదాం కాల్ చేసాం మీకు. Okay, చెప్పండి. మీరు డైరెక్ట్ చేస్తారంట కదా ఆ షార్ట్ ఫిలిమ్స్? అవునండి, అవును. యాక్చువల్లీ మా కజిన్ ఉన్నారు ఒక ఆవిడ, తనకి షార్ట్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. తను ఇప్పటికి చాలా షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసింది, డైరెక్ట్ చేసింది. Okay. సో మీ షార్ట్ ఫిల్మ్ చూసాక తను చాలా ఇంట్రెస్ట్ చూపించారు ప్రొడ్యూస్ చేయడానికి, అలాగే తన పర్సనల్ స్టోరీ మీతో షేర్ చేసుకుని దాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని. Okay. తనతో మీరు ఏ షార్ట్ ఫిల్మ్ చేశారన్నారు? అది ఫియరా? ఎగ్జాక్ట్లీ అదేనండి. Okay. సో ఇప్పుడు నేను మా కజిన్ కి ఇస్తాను ఫోన్, తను క్లియర్ గా మీకు డీటెయిల్స్ చెప్తారు. ఓకేనా? Okay. కొంచెం ఒక పాయింట్, కజిన్ కి కొంచెం నత్తి ఉంది, ఏమనుకోమాకండి. ఓకే? పర్లేదు. యా. హలో హలో, హాయ్. హాయ్, చెప్పండి. దిస్ శ్యామిలి. హాయ్ శ్యామిలి గారు, చెప్పండి. యాక్చువల్లీ ఒక 1 minute ఆగండి, 1 minute ఆగండి. చెప్పండి శ్యామిలి గారు. సో I have produced so many short films before. Okay. They are super hit short films. Okay. And now I have different concept. Okay. This is my grandma's real story. Real story based, huh? Yes, real story based. So Okay. this has to be really natural.
Okay. So I will show you all my grandmother's pics. Okay. You have to cast exactly like my grandmother's. You know Okay. Telugu? Yeah, తెలుగు వస్తుందండి. Can I speak in Telugu? Yeah, very much, please. చెప్పండి. సో అచ్చు మా నానమ్మ లాగానే ఉండాలి. ఓకే. కాస్టింగ్ సేమ్ అట్లానే. ఓకే. కాన్సెప్ట్ ఏంటండి అసలు? మా నాయనమ్మ చాలా అందగత్తే, కానీ ఆవిడ కూడా నాలాగే నత్తుంది. ఓకే. అయినా కానీ అందరూ బాగా ఇష్టపడేవాళ్ళు అనమాట. ఓకే. కొన్నిసార్లు బాగా మాట్లాడేసేది, కొన్నిసార్లు నత్తొచ్చేది. సో అట్లా ఉండాలన్నమాట స్టోరీ. ఓకే. కానీ మా నాయనమ్మది ఇది లాస్ట్ విష్. ఓకే. ఆవిడ సినిమాలో కనిపించాలి అనుకునేవారు. ఓకే. హీరోయిన్ లానే ఉంటారు. ఓకే. అండ్ ఇప్పుడు నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నాకు ఆవిడ కనిపిస్తున్నారు. ఓకే. సో ఆవిడ ఆఖరి కోరిక పూర్తి చేయాలని ఆవిడ ఆవిడ లైఫ్ నే షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాను. ఓకే అండి, షూర్ అండి. కానీ అది మీరు ఇంతకుముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్ కొంచెం డీటెయిల్స్ ఇస్తారా? ఒకసారి చూస్తాను. నేను చాలా చేశాను అన్నారు కదా. నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చెప్పకపోతే ఇప్పుడు నాతో పనిచేయరా? అలా అని కాదండి, నేను బాగా చూస్తున్నాను చెప్తున్నాను. అలా ఏం లేదు. మీరు నన్ను డౌట్ చేస్తున్నారా? డౌట్ చేయడం ఏంటి? నేనేదో ఫాల్తు కాల్ చేస్తున్నా అనుకుంటున్నారా? లేదండి, అంటే నార్మల్ గా అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటి మీరు చేశారన్నారు కదా, సో ఏంటో చెప్తే నేను కూడా చూస్తాను అని. నా షార్ట్ ఫిల్మ్ చూసే కదా వచ్చాను. నేను ప్రొడ్యూసర్ని. ప్రొడ్యూసర్తో ఎట్లా మాట్లాడాలో నేర్చుకోలేదా? అదేంటండి అలా అంటారు? ఏంటి అదేంటండి అలా అంటారు అంటున్నా. మరి ఏంటి రిఫరెన్స్ చూసుకొని అప్పుడు మళ్ళీ మీరు కాల్ చేస్తే అప్పుడు మీరు ఓకే అంటే అప్పుడు మేము తీయాలా? లేదండి, నేను అదంతా అనట్లేదు. నేను అప్పుడు చూస్తాను అని చెప్తాను. ఎందుకు అలా ఫీల్ అవుతున్నాను? కూడా తప్పు అని అర్థం చేసుకుంటున్నాను. ఎవరికి కాల్ చేసావు నువ్వు? మాట్లాడు నువ్వే. హలో రాహుల్, వాట్ హ్యాపెన్? ఏం లేదు, నేను మీరు షార్ట్ ఫిల్మ్స్ చేశానన్నారు కదా. సో ఎవరు అంటే ఏ షార్ట్ ఫిల్మ్స్ ఒకసారి నేను చూస్తాను అన్నాను. సో షీ ఫెల్ట్ బ్యాడ్. ఐ డోంట్ నో వై. నా అట్లెట్లా అడుగుతారు? మీరు ప్రొడ్యూసర్ అని చెప్పాను కదా. తను కొంచెం నత్తున్న వాళ్ళతో అలాగే మాట్లాడతారా మీరు? నేను అయ్యో అదేంటండి, నేను క్యాజువల్ గా అడిగాను కదా, అంతకు చేంజ్ చేశాను. తప్ప అది దట్స్ కంప్లీట్లీ రాంగ్ మిస్టర్ రాహుల్. మేము ఏదో అనుకొని మా కజిన్ మిమ్మల్ని రిఫర్ చేసిన కాల్ చేస్తే మీరు ఇట్లా మా కజిన్ ని అలాగా మొహం మీద అట్లా మీరు అనడం చాలా తప్పండి. వి ఫీలింగ్ సో బ్యాడ్. దట్స్ నాట్ ద రైట్ వే టు టాక్. సీరియస్లీ, మేము పెద్ద షార్ట్ ఫిల్మ్స్ చేసాము. వీఆర్ రెడీ టు ప్రొడ్యూస్ అండ్ వీ వాంట్ మేక్ యూ బిగ్ డైరెక్టర్ ఇన్ our short films, but the way you talking with my cousin, completely wrong. That's not at all right. Okay, I'm sorry for that if you felt offended. Yes, you have to be sorry. Endukante this is a prank call. Hey Rahul, this is Chaitu and Kajal calling from ETV Plus. Must time pass. My friend Calcutta నుంచి సిద్ధార్థ్ మాకు మెసేజ్ చేశాడు, నీకు కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పి. ఎవరండి? శ్రీధర్ Calcutta నుంచి మెసేజ్ చేసిండు, నీకు ప్రాంక్ చేయమని చెప్పి. Okay. Sridhar from what? Calcutta. క్యాల్కటానా? ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది? కాజల్ యా, హాయ్ కాజల్ గారు. హాయ్. ఎప్పుడన్నా మీకు ఇట్లానే రియల్ స్టోరీ షార్ట్ ఫిల్మ్ తీయాలని ఎవరన్నా అడిగారా?
లేదండి, నేను తీసింది 2-3 షార్ట్ ఫిలిమ్స్ Okay. అండ్ ఇది థర్డ్ వన్. Okay. అదే నేను యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే మీరు ఫియర్ అని చెప్పకముందే నేనే చెప్పిన తర్వాత అనుకున్నారు అసలు ఐ వాజ్ డౌటింగ్ దిస్ కుడ్ బి ప్రాంక్ కాల్. బట్ యు నో వాట్, ఎప్పుడైనా సరే రియల్ లైఫ్ లో ఇంత నత్తున్నటువంటి పర్సన్ తో మాట్లాడారా? ఇంత నత్తి లేదండి, అంటే అది టూ మచ్. నేను అరే గానే ఒక ఛాన్స్ తీసుకుని అనేస్తున్నట్టుగా అలా అలా మాట్లాడుతుంటే Also- గుడ్ బై ద వే. థ్యాంక్ యూ సో మచ్. నేను అట్లా నత్తిగా మాట్లాడుతుంటే మీకు నవ్వు రాలేదా? నవ్వుకి వస్తుందండి. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ యా, సీరియస్లీ. యూ గాట్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఆల్సో. ఇంత పేషెన్స్ తో ఒక నత్తి పర్సన్ తో మాట్లాడుతున్నారంటే సూపర్ అండి మీరు అసలు నిజంగా. థ్యాంక్ యూ అండి. అండ్ నేను కొంచెం సెల్ఫిష్ కూడా ఉన్నానేమో బికాజ్ యూ సెడ్ ప్రొడ్యూసర్ అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. బట్ Yes, this shows how passionate you are. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. All the best, yeah. గుడ్ లక్ బ్రదర్. ఇంకా సూపర్ హిట్ షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, అందరికి షార్ట్ ఫిల్మ్స్ తో ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి విషింగ్ ఆల్ ది గుడ్ లక్. డైరెక్టర్ గా మీకు Thank మంచి you. పేరు రావాలి, ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్ అయిపోవాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీధర్ మిమ్మల్ని ప్రాంక్ చేయమని చెప్పాడు. సో వాట్ యు వాంట్ టు సే టు శ్రీధర్? ఎనీ మెసేజ్ టు హిమ్? థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ వెరీ హ్యాపీ మూమెంట్. నా షార్ట్ ఫిల్మ్ అంత దూరం వెళ్ళిపోయిందా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సంబడి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ. వెరీ గుడ్ అండ్ థ్యాంక్స్ సార్. మీ షార్ట్ ఫిల్మ్ ఏదో చెప్పండి, ఇప్పుడు ఇంకో రేంజ్ కి వెళ్ళిపోద్ది. ఒకసారి చెప్పండి ఏ షార్ట్ ఫిల్మ్ మా ఇది? షో వల్ల మీకు కొంచెం పాపులారిటీ, ఇంకా బాగా పాపులారిటీ వచ్చే ఛాన్సెస్. చెప్పండి. షూర్ అండి. ఇట్స్ ఫియర్ ద ఎలివేటర్. ఓకే క్లియర్. ఓకే. ఫియర్ ద ఎలివేటర్. ఓకే, ఖచ్చితంగా అందరూ కూడా ఈ షార్ట్ ఫిల్మ్ చూడండి. మనల్ని ఫుల్ టు ఎంకరేజ్ చేయండి. చాలా ఆల్ ది వెరీ బెస్ట్. టేక్ థ్యాంక్ యూ సో కేర్. మచ్. ఇట్ వాజ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. సేమ్ హియర్. బై. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సక్సెస్. ఇంకొకసారి ప్రాంక్ కాల్ చేయడంలో ఫుల్ సక్సెస్ఫుల్ గా కాజల్ ఇంకా చైతు బాగా చేశారు, ఏడ్పించేశారు అండ్ ఆట పట్టించేశారు. సో ఇట్లా మీరు కూడా మీ ఫ్రెండ్స్ ని ఆట పట్టించాలి, మాతో ప్రాంక్ కాల్ చేయించాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ కి మిస్ కాల్ ఇవ్వండి, మెసేజ్ చేయండి. మెసేజ్ లో వాళ్ళ డీటెయిల్స్ పంపించండి, మేమే వాళ్ళకి కాల్ చేసి ఇట్లానే బాగా ఏడ్పించేస్తాం. ప్రాంక్ కాల్ సక్సెస్ఫుల్ గా మేము ఇద్దరం బాగా ఆడుకుంటాం. ఇవాళ ఫుల్ నా తొడల్లో ఎంత పవర్ చూసారా? అంత మ్యూజిక్ బయటకు వస్తుంది. ఇంతే మ్యూజికల్ గా సూపర్ హిట్ గా ఎంజాయ్ చేసుకుంటూ ఫుల్ టు టైం పాస్ అందిస్తున్నాం. మస్తు టైం పాస్ లో చైతు ఇంకా కాజల్. నెక్స్ట్ మనతో రిజిస్టర్ చేసుకుని టైం పాస్ చేయడానికి ఎవరున్నారు తెలుసా? స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో ముందేదో సిలి పండే కౌగిలి నన్ను అడిగేనులే. మళ్ళీ వచ్చింది మ్యూజిక్. సో వి కాలింగ్ స్వాతి. స్వాతికి కాల్ చేసి పొడుపు కథ అడిగి సూపర్ గా టైం పాస్ చేయబోతాం. వి కాలింగ్ స్వాతి. హాయ్ స్వాతి, ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్. హౌ ఆర్ యు? ఐ ఆమ్ సూపర్ ఫైన్. హాయ్ స్వాతి. హాయ్ కాజల్. హాయ్ హౌ How ఆర్ are యూ? you? ఐమ్ సూపర్ I'm fine. How are you? సూపర్ మస్తుగా ఉన్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఓకే, స్వాతి ఏం చేస్తుంటావు? నేను హౌస్ వైఫ్ రా. రానా? House wife ఆ? ఏం రా చెప్పురా. Sorry. ఏం చేస్తుంటావు రా? ఏం చేస్తున్నావు రా? వంట అయిపోయింది రా? లేదు వంట చేస్తున్నా. అవునేరా? చేస్తున్నావురా? మీ ఆయన ఏం చేస్తున్నాడు రా? మీ ఆయన ఆఫీస్ కి వెళ్ళిపోయాడు రా? అవును వెళ్ళిపోయాడు, షాప్ లో ఉన్నాడు. ఓకే, ఏం షాప్? మాది జనరల్ స్టోర్ అన్ని ఫ్రీయేగా అయితే కదా. నీకు ఇస్తా. నాకు కూడా ఫ్రీయా? ముష్టి. ఆ, yes. సూపర్ అబ్బా. నాతో పాటు చేతు కూడా ఫ్రీ ఇవ్వే, పాపం కదా. చేతికి ఇవ్వరు. చేతికి ఇవ్వరు. ఎందుకు ఎవరండి? ఏం పాప చేస్తున్నాడు? ఓన్లీ డిస్కౌంట్. అన్నావుగా. ఓన్లీ డిస్కౌంట్, నో ఫ్రీ. ఎందుకు ఫ్రీ? కాజల్కి ఫ్రీ, నాకు ఎందుకు డిస్కౌంట్? నాకు ఫ్రీ ఇవ్వండి. మేము ఇద్దరం ఒకటే కదా అందుకని. అవునురా, నాకు అర్థమైంది. మా ఇద్దరం ఎందుకు ఒకటో కదా. అవునురా, అర్థమైంది. ఓకే ఓకే, మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు నవీన్. నవీన్ గారికి ఏమైనా చెప్పాలి? మనం మస్తు టైం పాస్ సర్పించంటే ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఐ లవ్ యూ అని చెప్పేస్తాం. I love you too. I love you too. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. మీ ఆయన కాబట్టి సరిగ్గా dialogue చెప్పండి, చెప్తారు. సరిగ్గా ఫీల్ తో. ఫీలింగ్ లేదు. రాజు ఐ లవ్ యూ నవీన్ అన్నారు, ఇప్పుడు రాజుకి ఎవరికి అంటే చెప్తారు? నిక్ నేమ్ అన్నమాట. అది అమ్మో, రెగ్యులర్ గా రాజు అని పిలుస్తాను. ఎంత గొడవ అయిపోయిందో తెలుసా? మీ పక్కింట ఆయన పేరు రాజయ్య ఉంటే కొంప మునిపోయి ఇప్పుడు. కాదు
ఓకే, మీ ఆయనకైతే ఐ లవ్ యూ అని చెప్పిండ్రు. సో నా మొహానికి కాజల్ మొహానికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? కాజల్ కన్నా ఐ మిస్ యూ. ఎందుకంటే తెలుసు కదరా, అందుకేడా. ఓకే, మిస్ యూ ఎందుకు కదా? కాదు, మిస్ యూ ఎందుకు? మిస్ యూ ఎందుకు? అంటే నేను మిస్ అయిపోతున్నాను కదా చాలా చాలా, అందుకే ఐ మిస్ యూ అని ఎందుకు మిస్ అవుతున్నావు? వస్తున్నాగా రోజు మస్తు టైం పాస్ లో. వస్తున్నావు కానీ కలవట్లేదు కదా, డైరెక్ట్ గా కలిస్తే బాగుంటుంది కదా. ఓకే, నాకు నా మొహానికి ఏమైనా చెప్పాలంటే ఐ లైక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. చలో, ఇలా మస్తు టైం పాస్ లో మనం టైం పాస్ చేస్తున్నాం పొడుపు కథలు అడుగుతూ. ఓకే. మీరు ఏమైనా పొడుపు కథ అడుగుతారా లేకపోతే మమ్మల్ని అడగమంటారా? నాకు అడగడం తెలియదు, అంత ఇవ్వడం తెలియదు. అడగడం తెలీదు, ఆన్సర్ ఇవ్వడం తెలీదు. ఏం తెలుసమ్మా? పప్పు తిండవా కదా? పప్పు తినడం ఒకటి, మా ఆయన బ్రెయిన్. మీ ఆయన బ్రెయిన్ కూడా తింటావు? నాన్ వెజ్? ఎస్ అంట. చలో, నేను అడిగిన పొడుపు కదా. నీకు ఈజీది కావాలి అంటే నేను అడుగుతాను. ఓకే, అడుగు. పళ్ళుంటాయి కానీ మాటలు రావు. కళ్ళు ఉంటాయి మాటలు రావు. కళ్ళు కాదు, పళ్ళు. పళ్ళు. ఈ పళ్ళు. ఓకే ఓకే, పళ్ళు ఉంటాయి మాటలు రావు. ఎన్ని క్లూ? పెద్దగా ఉంటది. బర్ర 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 బర్రమని కట్ చేసేస్తుంది. అది కూడా కట్ చేస్తారా? ఇంత క్లూ చెప్పినా కూడా చెప్పకపోతే ఇంక వేస్ట్ నిజంగా. ఉన్నది పడేయండి. అందుకే పప్పు ఎక్కువ తినొద్దనేది. ఇట్లాగే అవుతుంది పప్పు తింటే. చెప్పనా? చెప్పు. తరరం పం పం తరరం పం పం తరరం పం 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 పం. రంపం. మైండ్ బ్లాక్ అయిపోయింది. అర్థమైందా? రంపంకి పళ్ళు ఉంటాయి కానీ దానికి మాటలు రావు కదా. అన్నిటిని బాగా కోస్తుంది కదా చక్కని. అవును. సరే, ఇంకోటి అడగడా నేను? అబ్బా ఓకే, అడుగు. అబ్బా ఓకే అంట. ఆబ్లిగేషన్, మొహమాటం. కిటకిట బండి కిటారు బండి ఎంతమంది ఎక్కినా ఇరగని బండి. ఏంటది? కిటకిట బండి కిటారు బండి ఎంతమంది ఎక్కినా ఎరగని బండి. ఏదో ఉంది కానీ అదేంటో చెప్పాలి. అదే నోటికి. ఓకే, బండి అనగానే ఎన్ని బళ్ళు ఉన్నాయి ఒకసారి పేర్లు చెప్పండి. మీరు బాగా రెగ్యులర్ గా ట్రావెల్ చేసే బళ్ళు పేరు చెప్పండి. యాక్టివా. కాదు, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. విమానం, ఎయిర్ ఫ్లైట్. అమ్మ నమస్కారం అమ్మ. నీకు నేల మీద వెళ్తారు కానీ దానికి ఒక సపరేట్ గా ఇది ఉంటుంది అనమాట. ట్రాక్ ట్రాక్ ఉంటుంది. ట్రైన్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. నా బాంబో ఇన్ని క్లూలు ఇచ్చి అన్ని రాంగ్ అని చెప్తే ఏదో ఒక ఆప్షన్ లో ఒకటి ఇచ్చిండ్రు, అది రైట్ ఆన్సర్ అయింది అక్కడ. సూపర్ అండి. ఎనీవేస్, చాలా చాలా మాట్లాడారు, చాలా చాలా టైం పాస్ చేసినాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. Thank you. Take care. Have fun. Thank you. Same to you. Thank you. Bye. ఒకసారి గట్టిగా మస్తు టైం పాస్ చెప్పండి. మస్తు టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. బాయ్. సో ఇట్లా మీరు కూడా మీ ఫ్రెండ్స్ ని ఆట పట్టించాలి, మాతో ప్రాంక్ కాల్ చేయించాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ కి మిస్ కాల్ ఇవ్వండి, మెసేజ్ చేయండి. మెసేజ్ లో వాళ్ళ డీటెయిల్స్ పంపించండి. మేమే వాళ్ళకి కాల్ చేసి ఇట్లానే బాగా ఏడిపించేస్తాం. ప్రాంక్ కాల్ సక్సెస్ఫుల్ గా మేము ఇద్దరం బాగా ఆడుకుంటాం. ఈ మస్తు టైం పాస్ లో ఇయ్యాలి వచ్చేసి మనం పొడుపు కథలు మాట్లాడుకుంటూ పొడుపు కథలు అడుగుతూ టైం పాస్ చేస్తున్నాము. ఇంతకీ నేను నిన్ను రెడీలు అడుగుతా అన్నాను కదా, కానీ నేను బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నన్ను రెడీలు అడిగేసి. అడగడానికి ఏమైనా బుర్రలో ఉంటే అడుగుతారు, లేదంటే ఎక్కడి నుంచి అడుగుతారు నేను అడుగుతున్నా. విను, క్రియేటివ్ జీనియస్ చేతు. నేను చాలా క్రియేటివ్ కాబట్టి నాకు ఆన్సర్స్ అట్లా అట్లా వచ్చేస్తాయి కాబట్టి. ఓకే, 4 కాళ్ళు ఉంటాయి, జంతువు కాదు. 2 చేతులు ఉంటాయి, మనిషి కాదు. ఒక పొట్టు ఉంటది, చేతు కాదు. ఏంటది? ఇది అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఇది పొట్టు ఉంటదంట. 4 కాళ్ళు ఉంటాయి, మనిషి కాదు. 2 చేతులు. 4 కాళ్ళు ఉంటాయి, జంతువు కాదు. 2 చేతులు ఉంటాయి, మనిషి కాదు. ఒక పొట్టు ఉంటది, చేతు కాదు. ఏంటది? కుర్చీ అని నాకు తెలుసు, కానీ దాని పొట్ట చేతు పొట్టలా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటది అనమాట. దాని మీద హ్యాపీగా మనం కూర్చోవచ్చు. చూడు, మాది కూడా ఫ్లాట్ అవుతుంది ఇక్కడ. కానీ రైట్ ఆన్సర్ చెప్పిన కాజల్. రైట్ ఆన్సర్. ఎస్, పొడుపు కదా ఏంది? రైట్ ఆన్సర్ చెప్పింది కాజలు. 4 కాళ్ళు ఉంటాయి అంటే 4 కింద ఉంటాయి కదా, 2 చేతులు ఉంటాయి, 2 ఉన్నాయి. పొట్ట ఏంటంటే మనం కూర్చున్నాం కదా, అది యాక్చువల్లీ అది పొట్ట. దాన్ని వీప్ అనొచ్చు.
పొట్ట అన్నారు దాన్ని. పొట్ట అంటే చేతుకుంటే చూడు దాన్ని అంటారు పొట్టని. కుషన్ వేసామమ్మా, అది నీకు అర్థం కావట్లేదు. అంటే ఒప్పుకున్నావు కుషన్ ని పొట్టని. ఎగ్జాక్ట్లీ. ఏమైంది ఇప్పుడు? ఉన్న చూపించుకోవడంలో ఉన్న దాని గురించి మాట్లాడడం తప్పేంటి? ఇదే నేను నేర్చుకున్నా మస్తు టైం పాస్ షో చేస్తూ. వెరీ గుడ్ చైతు, ఐ అప్రిషియేట్, ఐ రియలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. యో వావ్. సో ఇవాళ అసలు మస్తు టైం పాస్, చాలా మస్తుగా అయింది. మస్తు కాలర్స్ మాట్లాడారు. కాజల్ అండ్ చైతు కూడా మస్తుగా ప్రాంక్ కాల్ కూడా చేశారు. సో టైం కూడా అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చాలా బాధగా గుండె మీద రాయి పెట్టుకొని బాయ్ చెప్పేయాల్సి వస్తుంది. ఎక్కడ పెట్టుకొని? గుండె మీద రాయి గుండె మీద పెట్టుకున్నా. థ్యాంక్ గాడ్. గుడ్డు మీద పెట్టుకోలేదు యాక్చువల్లీ. With this, Chaitu and Kajal signing off. Malli repati mana mast time pass lo kalusukundam. Till then, as we always says, love yourself, love everyone. Keep smiling and enjoy every second of your life. మస్తు టైం పాస్ చేస్తూ ఉండండి అండ్ మస్తు టైం పాస్ చూస్తూ ఉండండి. Bye bye.